ఈ వారం థియేటర్ లో ఏ కొత్త సినిమా రాబోతుంది, ఓటీటీలో ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం థియేటర్ లోకి దేవరాగా ఎన్టీఆర్ రాబోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక దేవరతో పాటుగా హిట్లర్ సినిమా, తర్వాత రోజు సత్యం సుందరం అనే డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక మరోవైపు ఓటీటీలో బోలెడన్ని క్రేజీ మూవీస్ అలాగే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అయితే రెడీ అయిపోయాయి. వీటిలో ముఖ్యంగా 4 మాత్రం చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓటీటీలో వచ్చే సినిమాల విషయానికి వస్తే సరిపోదా శనివారం, శ్రీ 2, డిమాంటి కాలనీ, లవ్ సీతారా, అలాగే పలు ఇంగ్లీష్ అలాగే హిందీ మూవీస్ కూడా పర్లేదనిపించేలా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏ సినిమాలు ఏ సిరీస్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయో చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అయితే సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య ప్రధానమైన పాత్రలు నటించిన సినిమా సరిపోదా శనివారం ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ అయితే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక సరిపోదా శనివారం తెలుగు ప్రేక్షకులకైతే సెప్టెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో పాటు మాళవిక నాయర్ కన్నడ డెబ్యూ మూవీ ఓటీటీలకైతే వస్తుంది. కృష్ణం ప్రణయ్ సఖి ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా అక్టోబర్ 4వ తేదీ అయితే అమెజాన్ ప్రైమ్ లో కన్నడతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం వచ్చింది. కేవలం 8 కోట్లతో రూపొందించిన ఈ మూవీ దాదాపు 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక రీసెంట్ గా వచ్చిన శ్రీ 2 సినిమా అయితే అన్ని రికార్డులు తిరగరాసి బాలీవుడ్ సినిమా దగ్గర కొత్త ఇండస్ట్రీగా నిలిచింది. ఇలా మొదటిసారిగా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో 600 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో తెలుగు ఆడియన్స్ కూడా ఆలరించేందుకైతే వచ్చేస్తుంది. సెప్టెంబర్ 27 నుంచి అయితే ఈ సినిమా తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో అమెజాన్ ప్రైమ్ లో అయితే అందుబాటులోకి రాబోతుంది. హర్రర్ చిత్రంగా వచ్చిన డిమాంటి కాలనీ అయితే G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో సెప్టెంబర్ 27 అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో పాటు మలయాళ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వాలా. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అనే క్యాప్షన్ తో సెప్టెంబర్ 23వ తేదీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. దీంతో పాటు శోభితా దుల్లిపాల లీడ్ రోల్ చేసిన సితారా సినిమా అయితే నేరుగా G5 ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయితే రానుంది. ఈ శుక్రవారం అనగా సెప్టెంబర్ 27 అయితే సితారా సినిమా G5 లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి అయితే చిల్డ్రన్ డ్రామా మూవీగా వచ్చిన వాలై సినిమా అయితే సెప్టెంబర్ 27వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయితే అడుగు పెట్టబోతుంది. వరలక్ష్మి, శరత్ కుమార్, శశాంక్ రవిశంకర్, రాజేంద్ర ప్రసాద్ ప్రధానమైన పాత్రలు నటించిన సినిమా ఆర్టీఐ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అయితే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో అయితే ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.